రోళ్లు పగులుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే విజృంభించిన భానుడు ఇప్పుడు సెగలు పుట్టిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా 40 డిగ్రీలకు తక్కువ లేదు. మాడు పగలగొడుతున్న ఎండలతో పాటు వడగాలుల తీవ్రత పెరగడంతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. బండలు పగిలే ఎండలు, భరించరాని ఉక్కపోత. ఇది ఏపీ తెలంగాణలోని సమ్మర్ పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఉదయం 10ంటికే 1 గంటను తలపిస్తూ ఎండలు మండిపోతున్నాయి. ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 43 డిగ్రీల వేడి మాడు పగలగొడుతోంది. ఏప్రిల్ ఆఖరిలోనే ఇంతగా ఉన్న ఎండ మున్ముందు మరింత ముదురుతుందని ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నానికి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సిటీల్లో 12 దాటితే రోడ్లు పోసిపోతున్నాయి. మూడు రోజుల నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగింది. సరాసరి 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఏటా ఈ రోజుల్లో 38 నుంచి 40 డిగ్రీలలోపు టెంపరేచర్ నమోదవుతుండగా ఈసారి మాత్రం 40 డిగ్రీలకు పైగానే ఉంటోంది. గాలిలో తేమ తగ్గిపోవడం కూడా వేడి ఇంతగా పెరగడానికి కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జనాన్ని మరింత కంగారు పెడుతున్నాయి. బొగ్గు గనుల నిలయమైన కొత్తగూడెం ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పగటిపూట రోడ్డు మీద పిట్ట కూడా కనిపించడం లేదు. తెలంగాణలోనే అత్యధికంగా పాల్వంచలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కాస్త చల్లగా ఉండే హైదరాబాద్ కూడా హాట్ గా మారిపోయింది. అటు దేశవ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండవేడి, మరోవైపు వడగాల్పుల దెబ్బకి చిన్నారులు, వృద్ధులు అల్లాడుతున్నారు. దీంతో తప్పనిసరైతేనే రోడ్డెక్కాలని మంచినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, జ్యూస్ తాగాలని సూచిస్తున్నారు వైద్యులు.